మన రాష్ట్ర తీర ప్రాంత సముద్ర జలాల సరిహద్దు ఆవల 370 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న భారత సముద్ర జలాల పరిధిలో 320 కిలోమీటర్ల వరకు మాత్రమే మత్స్యకార సంఘాలు చేపలు పట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. మత్స్యశాఖ అధికారులు జాయింట్ డైరెక్టర్ సురేష్ తెలిపిన వివరాల మేరకు రాష్ట్ర తీర ప్రాంత సముద్ర జలాలు 22 కిలోమీటర్లు. మత్స్యకారులకు మత్స్యకార సంఘాలకు కలిగే లాభాలను ఆయన వివరిస్తూ ఈ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావని, ఇతర జలాల్లోకి వెళ్ళకూడదని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆర్థిక మండలిలో చేపల వేటకు సంబంధించి ఏవైనా రాష్ట్రాల మధ్య సరిహద్దులు వివాదాలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే పరిష్కరిస్తారని ఆయన చెప్పారు. మత్స్యకారులకు ఆర్థిక భద్రత కూడా దీనివల్ల లభిస్తుందని, రికార్డుల్లో నమోదు కాని వేటను నియంత్రించని వారిని దీని ద్వారా గుర్తించవచ్చని ఆయన చెప్పారు. జీవ వైవిధ్య పరిరక్షణకు దీనివల్ల అవకాశం ఉంటుందని కూడా తెలిపారు. ప్రాంతీయ మత్స్యకార నిర్వహణ సంస్థలు అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా చేపల వేట కార్యకలాపాలు చేయాల్సి ఉంటుందని ఆ నిబంధనలో స్పష్టం చేశారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు. భారత సముద్ర జలాలు దాటి అటు బంగ్లాదేశ్, ఇటు శ్రీలంక జలాల్లోకి వెళ్ళడం, వాళ్ళందరినీ ఆయా ప్రభుత్వాలు అక్కడ కోస్ట్ గార్డ్ దళాలు అరెస్ట్ చేయడం, అక్కడ జైల్లో పెట్టడం, ఇది ఒక పెద్ద అంతర్ దేశాల సమస్యగా తలెత్తింది. ఎన్నోసార్లు ఈ జాలర్లు జైల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి మన పరిధి 370 కిలోమీటర్లు, అంటే మన తీర ప్రాంతం నుంచి 370 కిలోమీటర్ల వరకు భారత సరిహద్దు ఉంటుంది. అందులో 320 అంటే 50 కిలోమీటర్లకి లోపలే వీళ్ళు చేపలు పట్టేదానికి అవకాశం కల్పించారు. ఇది మంచి పరిణామం. మత్స్యకారులంతా కూడా దీన్ని మనసులో పెట్టుకుని వాళ్ళ చేపల వేట కొనసాగిస్తే వారికి జీవనోపాధి ఉంటుంది, కష్టాలు కూడా తొలగిపోతాయి. పొరపాటున మిగతా వాటిలోకి పోయినాం, తప్పిపోయినాం, ఇట్లాంటి కథలు చెప్తే జైల్లో ఉంటారు. విదేశాలతో మనకి దేశ సంబంధాలు కూడా దెబ్బతింటుంటాయి. కాబట్టి దేశ ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు వ్యవహరించాలి. చేపల వేట కార్యక్రమానికి 320 కిలోమీటర్లు భారత సముద్ర జలాల్లోనే వీళ్ళు చేపలు పట్టుకుంటే సురక్షితంగా ఉంటుంది, అందరికీ మంచి, విదేశాలతో కూడా విభేదాలు రాకుండా ఉంటాయి.